ఈ రాశి చక్రాలు తమ జీవితంలో అధిక ఒత్తిడిని ఎదుర్కొంటాయిటండి. అవి ఏంటో తెలుసుకుందాం. ప్రపంచంలో అనేకులు ఒత్తిడిని నిర్వహించలేని విధంగా ఉన్నారు, మరియు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండలేరు, లేదా తెలివితో కూడిన నిర్ణయాలు తీసుకొని వారిగాను ఉంటారు. ఒక్కోసారి ఈ విషయాలు మరింత అధ్వానంగా కూడా మారిపోతూ ఉంటాయి. ఫలితంగా సంబంధాలపై ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా ఖచ్చితంగా జీవితంలో పెనుమార్పుల్ని చూడాల్సి వస్తుంది. మిథున రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొనేవారిగా మనం పేర్కొనవచ్చు. వీరిని అత్యధికంగా ప్రభావితం చేసే అంశం ఏదైనా ఉంది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా ముఖ్యమైన విషయాలందు నిర్ణయాలను తీసుకోవటమే. ఉదయాన్నే ధరించే దుస్తుల ఎంపికలోనే సరైన నిర్ణయాలు తీసుకోలేరు వీరు. ముఖ్యమైన విషయాలందు నిర్ణయాలు అంటే కాస్త కష్టతరమైన వ్యవహారమని వీరి భావన. కానీ ఈ వ్యక్తుల గురించి అభినందించాల్సిన అవసరం ఏంటి అని అంటే, వారు కేవలం పరిష్కారం దొరకని సమస్యలందే ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వారు ఒక నిర్ణయం వెంటనే తీసుకోకపోతే మాత్రం ఇక ఎప్పటికీ నిర్ణయాన్ని తీసుకోలేమనే భావన వీరిది. ముఖ్యంగా వీరు కుటుంబంలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా కూడా ఉంటారు. కుటుంబంలోని ఏ ఇతర రాశి వారైనా వీరి పట్ల ఒక సానుకూల దృక్పథాన్నే కలిగి ఉంటారు. కాబట్టి వీరు చింతనలు వీడి తమ ప్రియమైన వారితో తమ భావోద్వేగాలను పంచుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే కనుక అనేక సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రం మీ ఒత్తిడి కారణంగా మీ ప్రియమైన వారు కూడా ప్రభావితం అవుతున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. కర్కాటక రాశి దైనందిన జీవితంలో ఇతరుల గురించిన ఆలోచనలతోనే సగం సతమతమైపోతారండి. ఈ రాశివారు తరచుగా ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు. వీరు సహజంగానే సున్నితమైన భావోద్వేగాలకు కేంద్రంగా ఉంటారు. అలాగని సహాయం చేయలేని వారిగా అది కాదు, ఆందోళనలు అధికంగా కలిగిన వారిగా ఉంటారు. ఎక్కువగా తమ పట్ల తమ పరిస్థితుల పట్ల తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఈ రాశివారు. ఒక్కోసారి ఈ ఆలోచనలే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. ప్రతి చిన్న విషయాలకు తామే కారణమని భావించేస్తూ అపరాధ భావనలు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు. అంతేకాదండి, తమ ప్రియమైన వారి జీవితాల్లో తాము ఒక భాగంగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. తద్వారా ఒత్తిడి అనేది సాధారణ అంశంగా ఉంటుంది వీరి విషయంలో. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ వారి వారి కర్మల ప్రకారం పరిష్కారం అవుతూ ఉంటాయి. మీ ఒత్తిడికి గల కారణాల గురించి అన్వేషించి సమస్యల పరిష్కారం దిశగా మీ అంతరాత్మ చెప్పినట్టుగా మీరు నడుచుకోండి. మీ ఒత్తిడి మిమ్మల్ని సమాజంలో చిన్న చూపుకి గురి చేస్తుంది. ఈ సత్యాన్ని కనుక మీరు గ్రహించిన రోజు మీరు సానుకూల దృక్పథానికి అలవడ్డం జరుగుతుంది. ఆధ్యాత్మికం, ధ్యానం లేదా ఏదైనా ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడం, ప్రియమైన వారితో సమయాన్ని గడపడం వంటి అంశాలను మీరు పాటించడం ద్వారా కూడా మీరు ఒత్తిడిని జయించవచ్చు. కన్యారాశి వ్యక్తులు గుండె నిండా ఒత్తిడిని మూటగట్టేసుకుని ఉంటారండి. మానసికంగా, శారీరకంగా అధికమైన భావోద్వేగాలను కూడుకుని ఒత్తిడికి ప్రతిరూపంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఎల్లవేళలా తమ ప్రియమైన వారి సంక్షేమం గురించిన ఆలోచనల్లోనే గడిపేస్తూ ఉంటారు. తమ భాగస్వామికి ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్న వీరు తమ మార్గంలో ఏర్పడే ఎటువంటి అసౌకర్యాన్ని కూడా తట్టుకోలేరు. పరిస్థితుల్ని చక్కదిద్దే క్రమంలో భాగంగా తీవ్రమైన ఆలోచనలు చేసేస్తూ ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు. కానీ ఈ ఒత్తిడి వీరికి తెలియకుండానే వీరి స్థితిని దిగజార్చేస్తుంది అనే విషయాన్ని వీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. కన్యారాశి వారు ఎక్కడున్నా సరే ఒక గుర్తింపుని పొందగలుగుతారు. కానీ అన్నీ మీ మనసుకు తగ్గట్టే ఉండాలి అనే ఆలోచనలు చేస్తే మాత్రం మీరు ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడే మిమ్మల్ని అధపాతాళానికి తీసుకుని వెళుతుందనే సత్యాన్ని మీరు గ్రహించడం మంచిది. సో ఒత్తిడిని తగ్గించుకోండి. కుంభరాశికి చెందిన వ్యక్తులు కూడా ఒత్తిడికి గురవ్వకూడదని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తులు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తారో అంతే తీవ్రంగా ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు. ప్రపంచంలోని ప్రతి సమస్య వాళ్ళ సమస్యలానే ఫీల్ అయిపోవటం వీరి ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవడం గురించిన ఆలోచనలతో
ఇతర విషయాలను పట్టించుకోవడం కూడా మానేస్తూ ఉంటారు. తద్వారా అనేక ప్రతికూల పరిస్థితులకు కేంద్ర బిందువుగా ఉంటారు. ఒత్తిడి తమ జీవితాలను మింగేయొచ్చనే విషయాన్ని వీరు అర్థం చేసుకోవాలి. ఏ తప్పు జరిగినా తమ జీవితాన్ని తాము నియంత్రించుకోగలమనే ఆత్మస్థైర్యాన్ని వీరు కలిగి ఉండాలి. ఈ వ్యక్తులు ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే వీరి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.